హే గాయ్స్, ఇవాళ కృష్ణాష్టమి కాబట్టి సో లెట్స్ మేక్ సంథింగ్ స్పెషల్. శ్రీకృష్ణునికి చాలా ఇష్టమైన అటుకుల లడ్డూలు ప్రసాదంగా పెట్టడానికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ 3/4 కప్ అటుకులు తీసుకొని దాన్ని మీడియం హీట్లో రోస్ట్ చేసుకోవాలి. సో కొంచెం టైం మిక్స్ చేశాక కొంచెం కలర్ చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ కలర్ చేంజ్ అయ్యే టైంకి మీరు తీసేసి కప్లో పక్కన పెట్టేసేయండి. తర్వాత 1/4 కప్ వేయించిన శనగలు తీసుకొని అదే ప్యాన్లో వేయించండి. సో ఈ వేయించిన శనగలు అనేవి బయట దొరుకుతాయి నార్మల్గా వేయించినవి ఆల్రెడీ, లేదంటే ఉట్టి శనగలు తీసుకొని అది కూడా మనం రోస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం వేడయ్యాక తీసి వేరే కప్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. దాంట్లోకి నేను 7 బాదం అండ్ 7 కాజు వేసాను. లైక్ ఈక్వల్ రేషియో ఎందుకు వేసానంటే ఫ్లేవర్ బ్యాలెన్స్ అవ్వనికి వేసాను. సో వీటిని ఈ నెయ్యిలో రోస్ట్ చేయండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి వేరే కప్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని గ్రైండర్లో ఎలా వేయాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, దాని తర్వాత వేయించిన శనగలు, దాని తర్వాత అటుకులు, ఈ 3 వేసి ఫస్ట్ పౌడర్ కొట్టండి. వన్స్ పౌడర్ రెడీ అయ్యాక ఇప్పుడు 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంని అదే పౌడర్లోకి వేయండి, వేసి మళ్ళీ మిక్సీ చేయండి. ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్న నెయ్యి ఉంది కదండి, అందులోకి ఈ పౌడర్ వేసుకోవాలి. సో పౌడర్ వేసుకున్నాక మనం కలుపుతూ ఉండాలండి. ఎంతసేపు కలపాలంటే అది మొత్తం ఒక దగ్గరికి వచ్చి ముద్దల్లాగా తయారయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. సో థిక్ అయ్యేంత వరకు కలిపి చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక మనము లడ్డూల ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఈ చల్లారిన మిక్చర్ని తీసుకొని కొంచెం అమౌంట్ తీసుకుంటూ లైట్గా రోల్ చేస్తూ లడ్డూలు చేయాలి. రౌండ్గా లడ్డూలు చిన్నగా. సో లడ్డూలు అనేటివి రెడీ అయిపోయాయి. నేను కొంచెం ఎక్స్ట్రా టచ్ కోసం అని చెప్పేసి బాదం ఫ్లేక్స్ యాడ్ చేశాను పైన. ఫైనల్గా అయితే వీటిని శ్రీకృష్ణునికి ప్రసాదంగా పెట్టేసి మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రసాదాన్ని. అండ్ దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఆల్ ట్రై దిస్ రెసిపీ అండ్ మేక్ యువర్ కృష్ణాష్టమి ఈవెన్ మోర్ స్పెషల్. ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి, చేసిన లడ్డూలు ఎలా వచ్చాయని చెప్పేసి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్. విషింగ్ యూ ఆల్ ఎ హ్యాపీ కృష్ణాష్టమి. థ్యాంక్ యూ.